రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు విజయారెడ్డి సూసైడ్ కేసు. తన ఇద్దరు పిల్లలతో కలిసి చనిపోయి నేటికి 13 రోజులు అవుతున్నా అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనే వాస్తవాలు బయటికి రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో విజయారెడ్డి చనిపోవడానికి అనేక కారణాలు చెప్తూ ఈ కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించినటువంటి ఐఓ సాయిశ్వర్ గౌడ్ ఉన్నారు మనతో. సార్ చెప్పండి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందండి. ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ మన ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. మేము రిలేటివ్స్ని అదేవిధంగా ఎక్కడైతే ఆమె వర్కింగ్ చేస్తుందో అక్కడ కూడా విచారించడం జరిగింది. ఆమె మ్యాక్స్ లోన్లీనెస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆధారాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. తర్వాత కూడా అప్డేట్ చేస్తాం. మొత్తం ఎంతమంది స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు? ఎవరెవరి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు? ఇప్పటివరకు ఒక 12 మెంబర్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. వాళ్ళ బ్రదర్ది, వాళ్ళ మదర్ది, వాళ్ళ హస్బెండ్ది, ప్లస్ వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ముందు అక్కడ మా వాళ్ళు స్పాట్లో విజిట్ చేసినారో ఇమీడియట్గా తెలియగానే వాళ్ళది, ప్లస్ లోకో పైలట్ది, వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫోరెన్సిక్కి మొబైల్ కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్ని పంపించారు. అది రిపోర్ట్ వచ్చిందా సార్? మొబైల్లో ఏముంది, అసలు ల్యాప్టాప్లో ఏముంది? రాలేదండి. ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఇంకా రిపోర్ట్ రాలేదు. అది టైం తీసుకోవచ్చు. అది వస్తే మనకు కొంచెం డాటా తెలిసే అవకాశం. అంటే కొంతమేరకు సోషల్ మీడియాలో తనకి ఒక కాంటాక్ట్ నెంబర్ నుంచి పదే కాల్స్ వచ్చాయి. తనని విచారిస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి టైం బట్టే అవకాశం ఉంటుంది. ఎవరి మీద మీకు అనుమానంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారు? లేదండి, అలా ఏం ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో వస్తున్నాయని కొంతమంది ఆ రూమర్స్ని బాగా నమ్మేస్తున్నారు. రూమర్స్ 80% నమ్మడానికి లేదు. మా నుంచి అధికారికంగా అయితే మేము ఎప్పుడు కూడా ఎవరేం చెప్పలేదు. కొంతమంది అదే సోషల్ మీడియా ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ కూడా డిఫర్మేషన్ ఇస్తే వాళ్ళపైన అన్నట్లు అంటుండే. సోషల్ మీడియాలో వచ్చిన వాటి పుకార్లు మాత్రం నమ్మడానికి వీల్లేదండి. వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని ఎలా ఒప్పించి ఉంటుంది అని మీ ఇన్వెస్టిగేషన్లో తెలియదు? అంటే అటాచ్మెంట్ బాగుందని తెలుసు. ఇప్పుడు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఏమన్నదంటే, ఆమె పిల్లలు నన్ను వదిలి ఉండలేరు, ప్లస్ నేను పిల్లలు వదిలిపోలేను, అందుకొరకు మేము కలిసిపోతున్నాం, మా ఇష్టంతోనే పోతున్నాం, ఎవరి ప్రమేయం లేదన్నట్టు దాంట్లో రాశారు. కానీ ఏ విధంగా కన్విన్స్ చేసింది అనేది ఇంకా దాదాపు వాళ్ళకే తెలుసు. ఎవరికి షేర్ చేసుకోలేదు వాళ్ళు. మీరు 12 మెంబర్స్ని ఆల్రెడీ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆ 12 మెంబర్స్ మీకు ఏం చెప్పారు సార్? కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆఫీస్ కొలీగ్ కావచ్చు? అంటే మాకు ఏమి ఇష్యూస్ లేవు. కుటుంబ సభ్యులు అయితే మాకు ఎలాంటి ఆస్తి తగాదాలు కానీ వేరే ఇష్యూస్ అయితే ఏం లేవు. అందరం హ్యాపీగానే ఉన్నాం చెప్పారు. కొలీగ్స్ కూడా బాగానే ఉండేది, ధైర్యంగా డ్యూటీ చేసేది, అందరితో బాగానే ఉండేది, ఫ్రెండ్లీగా ఉండేదని చెప్పారు. కాకపోతే లోన్లీనెస్ ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు కొంతమంది చెప్పారు. అంటే మీరు ఇంతకు ముందు అన్నారు డిప్రెషన్ కారణం అయ్యి ఉంటుంది అని. డిప్రెషన్ కారణం కావడానికి ఏ రీజన్స్ అయ్యి ఉంటాయి? సోషల్ మీడియాలో కూడా తను డిప్రెషన్కే చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. అది మీరు కన్ఫర్మేషన్ చేశారా? లేదండి, అంటే ఆ విధంగా అనిపిస్తుంది, దాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఆ విధంగా అనిపిస్తుంది. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా అబ్జర్వేషన్ చేశారు అని చెప్తున్నారు. మొత్తం ఎన్ని సీసీ కెమెరాలను చేశారు? ఏం తెలిసింది సార్? దాదాపు 100 సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసాము. వాళ్ళు ముగ్గురే వస్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరేమి ఫాలో అవ్వడం అని సంథింగ్ అట్లేం లేదు. కొంతమంది వాళ్ళతో ఫాలో అయ్యారని సంథింగ్ అన్నట్లు చెప్పారు కొన్ని ఛానల్స్లో. ఎవరేం ఫాలో కాలేదు. వాళ్ళు ముగ్గురు కూడా వచ్చేస్తున్నారు. ప్లస్ ఆ లోకో పైలట్ చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళతో పాటు ఎవరు లేరు, ముగ్గురు తప్ప. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇంకా అంటే కేసు ఆల్మోస్ట్ 13 days అవుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? చెప్పలేమండి. ఈ మంత్ ఎండ్ వరకు రావచ్చు. ఇన్వెస్టిగేషన్ అంటే కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రొలాంగ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. అందుకొరకు ఏమన్నా తర్వాత అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద కాకుండా ఫర్దర్గా ఏవేళైనా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా సార్? అవునండి, దర్యాప్తు చేస్తున్నాం, కానీ అన్ని విషయాలు చెప్పడానికి కుదరదు కదా. దర్యాప్తు అయితే అవుతుంది. ఎవరి మీదన్నా మీరు ఈ కేసుకి సంబంధించి అనుమానం ఏమన్నా రైజ్ అవుతుందా సార్? ప్రస్తుతానికైతే లేదండి. ప్రస్తుతానికైతే లేదు, అలా ఏం లేదు. అయితే విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో దాదాపు 100కి పైన సీసీ కెమెరాలు అంతా కూడా పర్యవేక్షించాము. ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఇక్కడ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఇన్వెస్టిగేషన్లో కేసు ఉంది కాబట్టి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము. డిప్రెషన్కి ఎలోన్ ఫీల్గా ఏమైనా సరే, ఒకవైపు కుటుంబ సభ్యులు ఇంట్లో కలహాలు ఏమీ లేవని చెప్తున్నారు, ఆస్తి తగాదాలు కావచ్చు, దాంతోపాటు తాను
పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పేసి 12 మందిని కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశాము. తన లోన్లీ ఫీల్నెస్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి తన పిల్లలంటే ఇష్టం కాబట్టి పిల్లలు కూడా తన తల్లితో కలిసి సూసైడ్ చేసుకుందేమని మాత్రమే అనుమానం, ఎక్కడ కన్ఫర్మేషన్ అనేది చేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది కాబట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని కోణాల్లో కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి విజయారెడ్డి సూసైడ్ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.